జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నవంబర్ 27వ తారీఖు వరకు, అంటే నవంబర్ మొత్తం కూడా వేసుకోవచ్చు, ఇంకా 2-3 రోజులు ఉంది. 28వ తారీఖు వరకు కూడా ఉంది ఇది. అంటే మన డిగ్రీస్ వైజ్లో చూసుకుంటే కనుక 28వ తారీఖు వరకు కూడా చూస్తుంది. ఇన్ని రోజులు కూడా శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. శని మహారాజు వక్రగతిలోకి వెళ్ళడము, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఆయన వక్రగతిలోకి వెళ్ళే నక్షత్రాలు ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల్లోనే ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. ఆయన అంటే వక్రగతి అంటే మళ్ళీ కుంభరాశి వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. శనీశ్వరుడు వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మనం డొమెస్టిక్ అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనం చూద్దాం. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు నీచపడి ఉన్న ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది వక్రగతి అనేది. అలాగే కొన్ని రాశుల వాళ్ళకి వక్రగతి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. రాశులు ఏంటంటే మేషరాశి, వృశ్చిక రాశి, అలాగే కర్కాటక రాశి, సింహరాశి. మీకు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అందరిలోకి ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుందంటే మేషరాశి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వరాలను ఆయన ప్రసాదిస్తాడు. కారణం ఏంటంటే ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి శనీశ్వరుడు ఎప్పుడూ కూడా అంతర్గత శత్రువే, అంత మంచి ఫలితాన్ని ఇవ్వడు. కానీ ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మంచి ఫలితాన్ని చూసి తీరుతారు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి. అంటే ఇది మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నా లేకపోయినా ఈ పాయింట్ అప్లికేబుల్ ఉంటుంది. మీరు మేష, వృశ్చిక రాశి లేదా కర్కాటక, సింహరాశులే మీ జన్మజాతకంలో ఆయన వక్రగతిలో ఉంటే ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక, సింహరాశుల వాళ్ళకి అసలు కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే శనీశ్వరుడు అంతర్గత శత్రువు, అంటే పైకి కనిపించని అంతర్గత శత్రువు విభేదం చంద్రుడితోటి ఉంటుంది. చంద్రుడికి అసలు ఎవరితోటి విభేదాలు ఉండవు, అన్ని ప్లానెట్స్ తోటి ఆయనకి శత్రుత్వం అయితే ఉండదు. మిత్రత్వం మాట పక్కన పెడితే శత్రుత్వం అయితే ఉండదు. కానీ అలాంటి చంద్రుడితోటి కూడా ఆయనకు అంతర్గత విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక రాశి వాళ్ళకి ఆయన పూర్తి అనుకూలుడు కాదు. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి వీటిలో, కండిషన్స్ అప్లై, ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ వీటిల్లో కూడా. సింహరాశి వాళ్ళకు చూస్తే సింహరాశికి అధిపతి సూర్యనారాయణ మూర్తి, ఆయన తండ్రే. కానీ ఆయన తండ్రితోటి ఎప్పుడు ఈయనకి విభేదమే, అంత సరిపడదు. మళ్ళీ సూర్యనారాయణ మూర్తికి శనీశ్వరుడు అంటే ఎలాంటి విభేదాలు లేవు. కానీ శనీశ్వరుడికి సూర్యనారాయణ మూర్తి అంటే వాళ్ళ తల్లిగారికి జరిగిన అన్యాయం, ఆయనకి కొంత సూర్యనారాయణ మూర్తితో విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక, సింహరాశుల వాళ్ళకి కూడా కొంత శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎప్పుడైనా బాగా కలిసి వస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఈ 4 రాశుల్లో కూడా టాప్ మోస్ట్ అంటే మేష, వృశ్చికనే, వీళ్ళిద్దరికీ బాగా కలిసి వస్తుంది శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారము. ఇప్పుడు శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారం మీ జన్మజాతకంలో కనుక శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీరు ఈ రాశిలో పుట్టకపోయినా మీకు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆయన వక్రంలో వచ్చినా మీకు మంచి ఫలితాలనే ఇస్తారు. మీరు ఏ రాశి, ఏ లగ్నమైనా ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. దాంతోపాటు శనీశ్వరుడు కనుక ఎవరికైనా నీచులో ఉంటాయి, అంటే మేషరాశిలో ఉంటాయి, అప్పుడు కూడా మీకు ఏ రాశుల్లో పుట్టినా మీకు ఇది కలిసి వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, దానికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు వక్రగతి. ఇది శనీశ్వరుడు వక్రగతి ఏంటంటే మీకు వివాహ ప్రయత్నాలకు అస్సలు అనుకూలంగా లేదు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే మాత్రమే ప్రారంభించండి, లేకపోతే ప్రారంభించకండి. మీకు అంటే పూర్తిగా అనుకూలం కాదని చెప్పాలి శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారము. కొంత మీకు అంటే ఎలా అనిపిస్తుందంటే అందరూ మీ మీద దాడి చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దాడి చేస్తున్నారంటే నా ఉద్దేశము మాటల యుద్ధం ప్రకటిస్తున్నారేమో అందరూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నట్లు కొంత మాయ క్రియేట్ అవుతుంది. సో మీకేంటంటే లోన్స్ ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే టెస్టింగ్ బాగా ఉంటుంది. ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను తిప్పుతారు, అసలు వస్తుందో రాదో తెలియదు, వేరే ప్రయత్నాలు చేయాలో లేదో తెలియదు, ఒక చిన్న ఇన్సెక్యూరిటీలోకి ఆయన తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇవన్నీ 3 నెలలే. కానీ వీటిని తప్పించుకోవడానికి రెమెడీస్ కూడా మనం తెలుసుకుందాం, అవి చేస్తే సరిపోతుంది. లోన్ విషయంలో ఇదొకటి ఉంటుంది. ఒకవేళ లోన్ కాకపోతే
అంటే మీకైనా లోన్ తీసుకోవాలని లేదండి అని. లోన్ ఆల్రెడీ ఉంటే కొంచెం లోన్ ప్రెషర్ వస్తుందేమో అని టెన్షన్, అక్కడేం రాదు. ముందే భయపడిపోతారు, ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోతారు. లోన్ కట్టగలుగుతామా, లోన్ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతామా, ఇలాంటి ఇన్సెక్యూరిటీ బాగా ఉంటుంది. సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, మీరు ఎప్పుడో గత సంవత్సరంలో కావచ్చు, అంతకుముందు క్రితం సంవత్సరాల్లో మీరు చేసినవన్నీ ఇప్పుడు తిరగతోడి, అంటే ఏవో చేశారని కాదు, ఏదన్నా పొరపాటున ఒక మాట అన్నా ఎవరితోటైనా, ఏదైనా నోరు జారిన ఫ్లోలో ఏదన్నా అన్నా, ఇప్పుడు దాన్ని అడిగే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు వచ్చి. అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది, ఇలా ఉన్నారు, ఇలా రకరకాలుగా, అంటే ఇంకా జీవితం అన్నాక రకరకాలుగా ఉంటాయి కదా, ఇలా వచ్చి అడుగుతారు మిమ్మల్ని. సో అదేంటంటే మీకు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదన్న ఆ బాధ కొంచెం ఉంటుంది. కానీ ఇది 3 months ఆయన వక్రగతి నుంచి సవ్యగతిలోకి వచ్చినప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వాలి కాబట్టి కొంచెం కర్మ ప్రక్షాళన ఈ రకంగా చేస్తున్నారు అని అనుకోండి. మీకు శత్రువులు ఎవరైనా, అంటే శత్రువులు అంటే అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, వీటితో ఇబ్బంది పడతారు. అంతర్గత శత్రువులు అంటే మనకి అంటే అంత కుమిలిపోవడము, దుఃఖంతో కుమిలిపోవడము, ఆలోచన చంపేస్తున్న అంతర్గత శత్రువులు అంటే ఆలోచన చంపేసేసి దుఃఖంలోకి తీసుకెళ్ళిపోతాయి. అది మీ కోపం వల్ల మీకు అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి అంతర్గత శత్రువులు. బాహ్య శత్రువులు ఉంటే వాళ్ళు బలోపేతం అవుతున్నారు, మీకు ఇబ్బంది కలుగుతుంది, అలా అనిపిస్తుంది. వీటిల్లో కొంచెం ఏంటంటే దీన్ని తప్పించుకోవడానికి మనం రెమెడీ చెప్తాను లాస్ట్లో, అది చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు 50% అయితే టేక్అవుట్ చేసేయచ్చు దీన్ని మీరు. తర్వాత సవ్యగతిలోకి వచ్చాక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఇప్పుడు కర్మని క్లియర్ చేస్తున్నారన్న విషయాన్ని మీరు అడుగడుగునా గుర్తెరగాలి. ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. వర్క్ లోడ్ ఎక్కువైతే మంచిదే. ఇప్పుడు ఉద్యోగస్తులకు అనుకోండి, వర్క్ లోడ్ ఎక్కువైతే దానికి తగ్గ గుర్తింపు, గౌరవము, దానికి తగ్గ ప్రశంసలు, దానికి తగ్గట్టు పొజిషన్ మాత్రం సంతోషమే. అలా లేకుండా మీరు ఎంత పని చేసినా కనీసం బాగా చేశారంటే మీ వరకు కాకుండా మీకు అసైన్లు చేస్తారు, కనీసం బాగా చేశారన్న ఒక మాట ఉండదు, ఏది ఉండదు. మీకు అంటే మీకు మీ పక్కన ఉన్న వాళ్ళకి అప్గ్రేడ్ చేస్తారు కానీ ప్రమోషన్స్ అవ్వవు, కానీ మీరు ఇంత చేత మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారేమో అని మీకు డౌట్ వస్తుంది, అసలు ఈ కంపెనీలో ఉండాలా మానేయాలని. సో కంపెనీలో ఉంటారా మానేస్తారా అనేది ప్యూర్లీ మీ పర్సనల్. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతాయంటే ఇలాంటివన్నీ గోచారంలో శనీశ్వరుడు టెస్ట్ పెడుతూ ఉన్నాడు మీకు. దీంట్లో మీరు పాస్ అయితే కనుక, అంటే మీరు అలా అనుకోకండి, పోనీ పనులు చేశాను ఇప్పుడు మన నేచర్ని నమ్మండి. మనం ఏం చేసినా సరే నేచర్ అన్నీ చూస్తుంది. నేచర్ స్పై నిష్పక్షపాతంగా ఉంటుంది. 24 hours మనకి పంచభూతాలు మనల్ని స్పై చేస్తూ ఉంటాయి, నేచర్ స్పై చేస్తూ ఉంటుంది. సో ఒకళ్ళకి మనం చేస్తే వేరే చోట మనకు వస్తుంది డెఫినెట్గా. ఈ సూత్రాన్ని మీరు నమ్మండి, నమ్మితే ప్రశాంతంగా ఉంటుంది ఇది. అంటే ఎందుకంటే మీరు వేరే ఉద్యోగాల్లోకి వెళ్ళినా మళ్ళీ అంతే, మనుషులు మారుతారు, సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి. ఈ 3 నెలలు ఇంతే ఉంటుంది కాబట్టి తర్వాత ఆయన మరి మీకు మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి పొజిషన్ అది ఇవ్వాలంటే దానికి ఏదైనా దోషం అడ్డుపడుతూ ఉంటే అప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు ఇచ్చి దాన్ని కట్ చేసి అప్పుడు మీకు ఇస్తాడు. ఇది ఒక ఆపరేషన్ లాంటిది మీకు, అంతే. ఆపరేషన్ జరిగితే పొట్టకోసినంత మాత్రాన మనకి మళ్ళీ పొట్ట అతకదని కాదు కదా, దాంట్లో ఉన్న పొట్టలో ఉన్న ప్రాబ్లం తీసి మళ్ళీ కుట్లేసి మళ్ళీ హీల్ చేస్తాడు డాక్టర్. ఇప్పుడు శనైశ్వరుడు మీకు డాక్టర్ అనుకోండి, మీకు వచ్చే పరిస్థితులు అలా ఉంటాయి. ఇదే వ్యాపారస్తులకైతే, మీకు వ్యాపారస్తులకి అంటే ఎలా ఉంటుందంటే మీ అనుకోకుండా మీ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాయని అనిపిస్తున్నాయి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అంటే బాగా క్వశ్చన్ చేస్తారు, అసలు మీరు మారరా, మీ వల్ల ఇలా జరుగుతూ ఉంది, అంటే ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియదు, ఇలా మాట్లాడతారా, చూడు ఇంత పెద్దదిపోయింది, ఇలాంటివన్నీ వస్తాయి మీకు. అంటే మీకు వ్యాపారం సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు మీరు సమర్థవంతంగా నిర్వహించిన వాళ్ళైనా సరే ఇప్పుడు మీరు 1-2 ఫెయిల్యూర్స్ని చూపించి మీకు బాగా దెప్పే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇది మీకు ఒకవేళ ఇంట్లో, ఒకవేళ మీకు ఇంట్లో వాళ్ళతోటి బాగుంటే బయట మీకు క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి, బయట వాళ్ళ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. మీరు ఎవరితోటి అయితే వ్యాపార లావాదేవీలు చూస్తున్నారో వాళ్ళతోటి మీకు క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. వాళ్ళు మిమ్మల్ని అంటే విసిగిస్తూ ఉంటారు, ఇరిటేట్ చేస్తూ ఉంటారు. దీనికి సహనం ఎక్కువ కావాలి. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని సహనాన్ని పెంచుతున్నాడు వ్యాపారస్తులకి. సో ఈ సహనాన్ని మీరు కనుక బాగా నింపుకుంటే అసలు మీకు ప్రాబ్లమే లేనట్టే. ఇది మనం దేనికైనా రెమెడీస్ ఉంటాయి. ఒకవేళ ఎక్సెప్షన్ ఏంటంటే మీకు గురుబలం ఉంటే దీనికి రివర్స్ అవుతుంది. గురుబలం ఉంటే ఏమవుతుందంటే మీకేమీ ఉండదు, చాలా బాగా ఉంటుంది. అంటే వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్ అని చెప్పాలి గురుబలం ఉంటే కనుక. లేకపోతే ఇలా కొంచెం ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి అన్ని కుటుంబంలో వాళ్ళతోటి మీకు
అనుకూలంగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇది ఒక్క పాయింట్లో తప్పించి ప్రొఫెషనల్గా ఏదన్నా ఉంటే తప్పించి మిగతా అదంతా బాగానే ఉంటుంది. ఇది కన్యా రాశి కన్యా లగ్నంలో ఉన్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రసాదించే ఫలితాలు. ఇప్పుడు ఏం పరిహారం చేసుకోవడం వల్ల శనీశ్వరుడు వక్రగతి సంచారము ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది, అంటే ఇబ్బందులు పెట్టకుండా ఉంటుంది, ఇబ్బందులు కలిగించే వాళ్ళకి, అలాగే సత్ఫలితాన్ని ఇచ్చే వాళ్ళకి ఇంకా మనం పెంపొందించుకోవడానికి ఏ రకమైన ఇది రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మొదట ప్రాక్టికల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీరు కనుక కొంతమందికి చాలామందికి అలవాటు ఏముంటుందంటే చెప్పులు బోళ్ళని కొని పెడుతూనే ఉంటారు, ఏవి వాడరు. 10 జతలు 20 జతలు 30 జతలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళు అంటే ఒక షాపు మినీ షాపు వీళ్ళ ఇంట్లో ఉందా అని అనిపిస్తుంది. అన్నీ ఉంటే వాటిల్లో మీరు వేసుకొని ఏమన్నా ఉంటే తీసి ఎవరికైనా ఇచ్చేసేసేయండి. చెప్పులను అలా బోల్డ్ని పెట్టుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ని మీరు అన్ఫ్రీజ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎనర్జీస్ని మీరు ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలా పెట్టుకునే కోవలో మీరు ఉంటే దయచేసి తీసేసేయండి. ఎన్ని తీయగలిగితే అన్ని తీయండి, కొన్ని ఉంచుకోండి, మీకు కావాల్సినవి తీసేసేయండి. దరిద్రం పోగొట్టేసుకోండి మీరు. దరిద్రం అంటే డబ్బులనే కాదండి, కొంతమందికి దరిద్రం అంటే డబ్బులు, కొంతమందికి దరిద్రం అంటే ఆరోగ్యం లేకపోవడం, ఒక అనారోగ్యం ఒక దరిద్రం, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఒక దరిద్రం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అవన్నీ మీరు చక్కగా వాష్ ఆఫ్ చేసుకోండి, మీ చేతులను కడిగేసేసేయండి, నన్ను పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకంటే మీనరాశిలో అంటే మీనరాశి మన పాదాలను సూచిస్తుంది, పాదరక్షణని సూచిస్తుంది. అక్కడ శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ మనందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పిల్లలు మీరు కొన్ని విషయాలు కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనకి మీరు ఏలినాటి శనిలో ఉన్న, అష్టమ శనిలో ఉన్న, అర్ధాష్టమ శనిలో ఉన్న, లేదంటే కంటక శనిలో ఉన్న, శనీశ్వరుడు మీకు అనుకూలం అయినా కాకపోయినా శనీశ్వరుడు మహాదశలో ఉన్న మంచి ఫలితాన్ని నేను మీకు ఇస్తానని ఒక అవకాశాన్ని మనకు అందరికీ అందిస్తున్నాం. అందువల్ల తీసేసేయండి. మాకు అసలు అన్ని చెప్పులు లేవండి, అన్ని చెప్పుల జతలు లేవు, ఒక 2 ఉన్నాయంటే ఉంచుకోవచ్చు. అయితే ఆ రెండిట్లో కొంతమందికి ఏం అలవాటు అంటే అసలు చెప్పులు మార్చరు, 5-6 సంవత్సరాలైనా ఒకటే చెప్పుల్ని కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈ కోవలో మీరు చెందితే ఇప్పుడు మీరు మార్చుకోండి దయచేసి. వాటిని అవతల అంటే మీ దగ్గర కండిషన్స్ మీరు తీయగలిగి కొనుక్కోగలిగితే కొత్త చెప్పులను కొనుక్కోండి. ఎందుకంటే అలాగా ఒకటే చెప్పులు పాదరక్షణ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఎనర్జీస్ అన్నీ కూడా మిస్బ్యాలెన్స్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీస్ దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రైట్ టైం, మీరు చెప్పులు మార్చుకోండి. అంటే మీకు ఎంతవరకు మీరు ఎఫర్ట్ చేయగలుగుతారో అంత పెట్టి కొత్తవి కొనుక్కోవడానికి ప్రయత్నించండి, ఓ పడేసేసేయండి. లేదు మీరు అది మేము చేయలేమో అని మీరు అనుకుంటే కనీసం గుడి చుట్టూ వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. రోజు 11 ప్రదక్షిణాలు ఏదైనా గుడి చుట్టూ వెళ్ళి ఈ శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీరు చేయండి. అంటే చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు అంటే అలా ఎవరు ఉండరు. ఒకవేళ అలా ఉన్న కోవలో మీరు ఉంటే చెప్పులు ఉంచుకోండి. మీరు దానికి ప్రతిగా ఇలాగ 11 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు రోజు మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి చేసిరండి, అది ఏ గుడి అయినా పర్వాలేదు. ఇది అంటే ఎప్పటి నుంచి జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు చేయాలి. లేదు చెప్పులు కొత్త జతలు కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు. ఇది చెప్పుల విషయంలో ప్రాక్టికల్ రెమెడీ, ఇది ఆచరించాల్సిన రెమెడీ. అలాగే ఇంకా మనము వేరే రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. మీ ఇంట్లో ఉన్న ఈ ఏమంటారు కొన్ని పాతవి సామాన్లు, స్టీల్ సామాన్లు క్రాక్స్ వచ్చినవి, కొంతమందికి కంచం ఎలా ఉంటుందంటే తింటుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అలా తినేప్పుడు సౌండ్ రాకూడదు. అలాంటి కంచంలో మీరు తింటుంటే ఇప్పుడు మార్చండి దాన్ని. అలాగే సామాన్లు బాగా ఏమంటారు క్రాక్స్ వచ్చినవి ఏమైనా ఉంటాయి, అవి తీసేసేయండి, వేరే వాడుకోవడానికి ప్రయత్నించండి. సో అంటే మీకు అవకాశం ఉంటేనే ఇవి చేయండి. ఎందుకంటే స్టీల్స్ శనీశ్వరుడు అధీనంలో ఉంటుంది. మీరు తీసేయగలిగితే పాడేసి కొత్తవి రీప్లేస్ చేయగలిగితే రీప్లేస్ చేయండి. లేదు అవి పడేసినా మాకు ఇబ్బంది ఏం లేదు, మా ఇంట్లో ఇంకా బోలెడు సామాన్లు ఉన్నాయంటే అవి తీసేసేయండి. తీసేసేయండి. కొంచెం మంచి ఎనర్జీస్ రీటైన్ చేయగలుగుతారు. లేదు తీయలేమని అనుకుంటే ఇక కంటిన్యూ చేయండి. మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు అనుకుంటూ మీరు ప్రతిరోజు ఏ ఆహారం తీసుకున్నా అలా తీసుకోండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ, శనీశ్వరుడి కోసం చేయాల్సిన ప్రాక్టికల్ రెమెడీ. అలాగే ఇప్పుడు శనీశ్వరుడి కోసం చేయాల్సిన స్పిరిచువల్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికంగా ఏం పరిహారం చేయాలి అది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమయంలో మీరు ఎవరైనా గురుమూర్తులని, అంటే మనకి శనీశ్వరుడుకి సంబంధించిన గురుమూర్తి అయితే ఆంజనేయ స్వామి వారిని, లేదా మీరు దక్షిణామూర్తి స్వామి వారిని,
కృష్ణుడిని, దత్తాత్రేయ స్వామివారిని, ఇలా మీరు రాఘవేంద్ర స్వామివారిని, సాయిబాబా, ఇలా మీకు ఎవరైనా మీ ఇష్టదైవాలు ఉంటే వారినైనా ఆరాధించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఆయన సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళి సీతమ్మ జాడను కనుక్కొని లంకా దహనం చేసి అక్కడ సీతమ్మకి ఆనందాన్ని కలిగించి ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆనందాన్ని కలిగించిన ఈ ఘట్టం చాలా అంటే చాలా మహిమాన్వితమైన ఘట్టం. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలంటే, లేదంటే మనం ఇప్పుడు అంటే రైల్లో వెళ్తాం, లేదంటే నదుల్లో అయితే, సముద్రాలు అయితే షిప్లో వెళ్తాం, పడవ మీద వెళ్తాం. కానీ మీనరాశి యొక్క తత్వం ఏంటంటే ఆకాశతత్వం. మీనరాశి అంటే మనకి ఆ 12వ స్థానం ఏం సూచిస్తుందంటే వర్షపు నీటిని కూడా సూచిస్తుంది. అంటే ఇంకా మొత్తం కాస్మస్ అన్నమాట, ఓపెన్ ప్లేస్ అది. అందుకే రాత్రి సమయం అని కూడా అంటాం మీనరాశిని. ఆయన సముద్రాన్ని ఎలా లంఘించాడు? ఎగురుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళలేదు కదా. తర్వాత రామసేతుని నిర్మించారు అందరూ వెళ్ళడానికి. కానీ హనుమంతుడు లంకను దాటడానికి ఏ రామసేతు నిర్మించలేదు కదా. ఆయన ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు, వాయు వేగంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మీనరాశి అది ఈ ఘట్టం మనకి ఎక్కడ సూచిస్తుంది? రామాయణంలో సుందరాకాండలో మాత్రమే సూచిస్తుంది. అంటే రామచంద్రమూర్తి యొక్క కార్యార్థుడై హనుమంతుడు సముద్రాన్ని లంఘించి వెళ్ళిన విషయము మనకి ఇక్కడ సూచిస్తుంది. ఈ ఘట్టాన్ని మనం పట్టుకోవాలి. ఈ ఘట్టాన్ని పట్టుకుంటే మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశి పాదాన్ని సూచిస్తుంది. అలాగే మీనరాశి మనకి ఓపెన్ ప్లేస్ని కూడా సూచిస్తుంది, అంటే కాస్మస్ని కూడా సూచిస్తుంది. సో కాస్మస్లో ఆయన ఎగురుకుంటూ వెళ్ళి రామచంద్రమూర్తికి సీతామ్మవారికి ఆనందం కలిగించిన ఘట్టం మనకి సుందరాకాండ. కాబట్టి సుందరాకాండని పారాయణం చేయడానికి ప్రయత్నించండి, హనుమతి యొక్క కృపని పొందడానికి ప్రయత్నించండి. సుందరాకాండ పారాయణం చేస్తే మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న ఆయన, ఇప్పుడు మనం ఏంటంటే అర్జీలు పిటిషన్లు పెట్టుకోవడానికి అందరికీ మంచి సమయం. ఇలా చేస్తే మీకు ఏ కామ్యం అయితే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, మొదటిది. రెండవది, తర్వాత ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనల్ని జాడించి పెట్టకుండా కొంతలో కొంత మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఇన్స్పెక్షన్కి సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి ఏదైనా విద్యాలయ కార్యాలయానికి, అంటే ఐపు కైపు లేకుండా వచ్చేస్తే చాలా కష్టం అవుతుంది, టెన్షన్ పడతారు. అలా కాకుండా ప్రేయర్ నోటీస్, ఒక వారం రోజుల నోటీస్, 10 days నోటీస్, లేదా అట్లీస్ట్ ప్రేయర్ 1 day నోటీస్ ఇస్తే అప్పుడు కొంచెం వాళ్ళు అన్నీ ప్రాపర్గా రెడీ పెట్టుకుంటారు, ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక ఇన్స్పెక్షన్ టైం అనుకోండి, మనందరికీ అన్నీ మనం చక్కగా పెట్టుకోవడానికి సుందరాకాండ చదవాలి. సో అంటే ఇంకా మనకి స్వామివారి కృపాలు ఇన్ని మంత్స్ టైం ఇస్తున్నాడు, జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు. సో మళ్ళీ ఆయన ఇన్స్పెక్షన్కి వస్తాడు, ఇది అయ్యాక ఇప్పుడు మనల్ని వదిలేస్తాడు, అన్నీ సర్దుకొని అన్నీ క్లియర్ చేసుకోండి. అంటే 12వ రాశి ద్వాదశ స్థానం మోక్షస్థానం. మోక్షం అంటే మనకున్న కష్టాల నుంచి మోక్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. కర్మకారకుడు నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనేశ్వరుడు. నవగ్రహాలు అలానే ఇస్తాయి. సో మనం మంచి చేస్తే మంచి ఫలితాలను ఆయన ఏమి హెసిటేట్ చేయడు. మనం ఏ రాశి అయినా, ఏ లగ్నం అయినా, మనకి హెసిటేట్ చేయకుండా ఇస్తాడు. కాకపోతే దానికి మనము డిజర్వెన్స్ తీసుకోవాలి కదా. ఈ డిజర్వెన్స్ తీసుకోవడానికి ఇది అత్యుత్తమైన సమయం. ఇంకొక విశేషం ఏంటో చెప్పిన, మిథున రాశిలో గురు భగవాన్ నుండి శనీశ్వరుని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి పరస్పర దృష్టి ఎలా అంటే ఇది ప్రత్యేక దృష్టిల లెక్క కాదు. మనకి చరకారకాసని జైమిని సూత్రాల్లో ద్విశోభవ రాశులు ద్విశోభవ రాశులను చూసుకుంటాయి. సో గురు భగవానుడు ద్విశోభవ రాశిలో ఉంటూ ఇంకొక ద్విశోభవ రాశి అయిన మీనరాశిలో ఉన్న శనీశ్వరుని వీక్షిస్తున్నాడు. ఇది అత్యద్భుతమైన సమయం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధర్మో రక్షతి రక్షితః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.